diagram of multiplexer. See the block diagram of multiplexer. So block diagram lo manaki 2 power input lines and 1 output line and selection lines untayi. So if the circuit has 2 power n input lines and 1 output line and n selection lines, okay, then it is called multiplexer. Okay, multiplexer ki 2 power n input lines ఉంటాయి, 1 output line ఉంటుంది and n selection lines ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 power n input lines. సో కంపల్సరీ ఇన్పుట్ వచ్చేసి ఇన్ పవర్ ఆఫ్ 2n ఉండాలి, ఇన్ పవర్ ఆఫ్ 2 పవర్ n ఫామ్ లో ఉండాలి. ఇక్కడ ఎక్స్పోనెంట్ వాల్యూనే, సో ఎక్స్పోనెంట్ వాల్యూ n ఉంది, సో అదే సేమ్ నెంబర్ లో మనకి సెలక్షన్ లైన్స్ కూడా ఉంటాయి. ఫంక్షనింగ్ ఆఫ్ మల్టీప్లెక్సర్. సో ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది, ఎలా ఆపరేట్ అవుతుంది అంటే, మల్టీప్లెక్సర్ 2 పవర్ n ఇన్పుట్ లైన్స్ నుంచి ఒక ఇన్పుట్ లైన్ ని సెలెక్ట్ చేసుకొని ఆ లైన్ మీద ఉన్న డేటాను అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది. మల్టీప్లెక్సర్ 2 పవర్ n ఇన్పుట్ లైన్స్ నుంచి ఒక ఇన్పుట్ లైన్ ని సెలెక్ట్ చేసి ఆ ఇన్పుట్ లైన్ మీద ఉన్న డేటాను అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది. ఏ ఇన్పుట్ లైన్ సెలెక్ట్ చేయాలి అన్నది సెలెక్ట్ లైన్స్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెలెక్ట్ లైన్ కాంబినేషన్ మీన్స్ సెలెక్షన్ లైన్స్ ఏ వాల్యూ అయితే రిప్రజెంట్ చేస్తుందో ఆ వాల్యూ ఇన్పుట్ లైన్ మీద ఉన్న డేటాని అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ప్రతి లైన్ కి నెంబరింగ్ ఉంటుందండి, 0, 1, 2, 3 అండ్ సో 0, 1, 2, 3 4 ఇన్పుట్ లైన్స్ ఉన్నాయి. అండ్ సెలక్షన్ లైన్ వాల్యూ 0 సెలక్షన్ లైన్ వాల్యూ 0 ఉంటే, సో 0 లైన్ మీద ఉన్న డేటా అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది. సెలక్షన్ లైన్ వాల్యూ 1 ఉంటే లైన్ నెంబర్ 1 మీద ఉన్న డేటా అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తాం. సెలక్షన్ లైన్ వాల్యూ 2 ఉంటే లైన్ 2 సెకండ్ లైన్ మీద ఉన్న డేటా అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లైన్ 0 మీద D1 డేటా, లైన్ 2 మీద D2 డేటా, లైన్ 2 మీద D3 డేటా, లైన్ 3 మీద D4 డేటా ఉందనుకోండి. సో ఇప్పుడు సెలక్షన్ లైన్స్ 2 నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది. సో సెకండ్ లైన్ మీద డేటా ఏముంది చూడండి, D3 ఉంది. సో D3 వచ్చేసి అవుట్పుట్ లైన్ కి సెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సెలక్షన్ లైన్ నెంబర్ 3 ఉంది. సో 3 లైన్ మీద ఏం డేటా ఉంది చూడండి, D4 ఉంది. సో మల్టీప్లెక్సర్ D4 డేటాని అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది. సో ఇలా ఈ విధంగా మల్టీప్లెక్సర్ అనేది ఆపరేట్ అవుతుంది. సో 2 పవర్ n లైన్స్ నుంచి ఒక లైన్ ని సెలెక్ట్ చేస్తుంది, ఆ లైన్ మీద ఉంది. సో ఒక లైన్ ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి 2 పవర్ n లైన్స్ నుంచి 1 లైన్ ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి మల్టీప్లెక్సర్ ని డేటా సెలెక్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ మల్టీప్లెక్సర్స్. మనకు డిఫరెంట్ మల్టీప్లెక్సర్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఎగ్జాంపుల్స్ గా కూడా చెప్పొచ్చు. సో 2x1 మల్టీప్లెక్సర్, 4x1 మల్టీప్లెక్సర్ అండ్ 8x1 మల్టీప్లెక్సర్. మల్టీప్లెక్సర్ ని షార్ట్ ఫామ్ లో MUX అని కూడా నోట్ చేయొచ్చండి. సో ఇక్కడ 2x1 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఫస్ట్ వాల్యూ ఇన్పుట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ సెకండ్ వాల్యూ అవుట్పుట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ వాల్యూ ఇన్పుట్ లైన్స్ ని, సెకండ్ వాల్యూ అవుట్పుట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో 2x1 మల్టీప్లెక్సర్ అంటే 2 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి అండ్ 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది. 4x1 మల్టీప్లెక్సర్ అంటే 4 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది. 8x1 మల్టీప్లెక్సర్ అంటే 8 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 2x1 మల్టీప్లెక్సర్. సో మనం డెఫినేషన్ చెప్పేటప్పుడు
కంపల్సరీ ఇన్పుట్ లైన్స్ ని 2 పవర్ n ఫామ్ లో ఉండాలని చెప్తున్నాను. సో సేమ్ ఎక్స్ప్రెషన్ ని 2 పవర్స్ లో నోట్ చేస్తున్నాను చూడండి. 2 పవర్ 1 ని 2 పవర్ 1 ఇంటూ 1 అని కూడా నోట్ చేయొచ్చు. అండ్ 4 ఇంటూ 1 ని 2 పవర్ 2 ఇంటూ 1 అని కూడా నోట్ చేయొచ్చు. 8 ఇంటూ 1 ని 2 పవర్ 3 ఇంటూ 1 అని కూడా నోట్ చేయొచ్చు. సో ఈ ఫామ్ లో ఎందుకు తీసుకుంటున్నాను అంటే మల్టీప్లెక్సర్ లో మనకి ఇన్పుట్ లైన్స్ అండ్ అవుట్పుట్ లైన్స్ తో పాటు సెలక్షన్ లైన్స్ కూడా ఇంపార్టెంట్. సో మీరు ఎన్ని సెలక్షన్ లైన్స్ తీసుకోవాలి అన్నది ఈ పవర్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ కి ఇక్కడ 2 పవర్ 1 ఉంది, అంటే 1 సెలక్షన్ లైన్ ఉంటుంది. సో 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ డెఫినేషన్ వస్తే 2 ఇన్పుట్ లైన్స్ ఉంటుంది, 1 సెలక్షన్ లైన్ ఉంటుంది అండ్ 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది. సేమ్ ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ 4 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ 2 input lines, 4 input lines, 2 selection lines and 1 output line. For 8 into 1 multiplexer 2 power 3 means 8 input lines, 3 selection lines and 1 output line. Okay, ఇలాగే మీరు చెప్పండి 16 into 1 multiplexer కి ఎన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయి? ఎన్ని సెలక్షన్స్ లైన్స్ ఉంటాయి అంటే సో దీన్ని 2 పవర్స్ లో రాయండి. 16 ని 2 పవర్ 4 అని రాయొచ్చు. ఈ పవర్ వాల్యూ గివ్స్ ద నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్. సో 16 ఇంటూ 1 లో 4 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. 16 ఇన్పుట్ లైన్స్ ఉంటుంది, 4 సెలక్షన్ లైన్స్ ఉంటుంది అండ్ 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్ డీటెయిల్ గా 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ గురించి డిస్కస్ చేస్తాను. 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్. సో డెఫినేషన్ కన్సిడర్ చేస్తే ఇట్ హ్యాస్ 2 ఇన్పుట్ లైన్స్, 1 సెలక్షన్ లైన్ అండ్ 1 అవుట్పుట్ లైన్. అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్. So in the block diagram I have taken 2 input lines, 1 output line and 1 selection line. This selection line value determines which input has to be sent on to the output line. So 2 into 1 multiplexer lo manaki 2 input lines unnai, 1 output line undi and 1 selection line undi. Ee selection line value decide chestundi ఏ ఇన్పుట్ లైన్ డేటా అవుట్పుట్ లైన్ కి సెండ్ చేయాలి అని. సో ఇక్కడ 1 సెలక్షన్ లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ కి అంటే 1 బిట్. సో 1 బిట్ కి మనకి 2 కాంబినేషన్స్ వస్తాయి. సో సెలక్షన్ లైన్ వాల్యూ 0 అయినా మెన్షన్ చేయొచ్చు ఆర్ వి కెన్ మేక్ ఇట్ యాజ్ 1. ఇఫ్ ద సెలక్షన్ లైన్ వాల్యూ ఈజ్ 0 దెన్ సెలక్షన్ లైన్ వాల్యూ 0 ఉంటే లైన్ 0 మీద ఉన్న డేటా అంటే D0 అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది. మీనింగ్ సెలక్షన్ లైన్ వాల్యూ 0 ఉంటే అవుట్పుట్ లైన్ కి సెండ్ చేసే డేటా ఏంటంటే D0. ఇఫ్ సెలక్షన్ లైన్ వాల్యూ ఈజ్ 1 సో D1 డేటా సెలెక్ట్ అవుతుంది. సో D1 లైన్ 1 సెలెక్ట్ అవుతుంది అండ్ లైన్ 1 మీద ఏ డేటా ఉంది అంటే D1 డేటా ఉంది. సో D1 డేటా అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తాం, ఈక్వల్ టు D1 అవుతుంది. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ ఫర్ 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అంటే ఇది బ్లాక్ డయాగ్రామ్ అండి. 2 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ లో 2 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 1 సెలక్షన్ లైన్ ఉంటుంది, 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది. సో ఈ 2 సెలక్షన్ లైన్ వాల్యూ బేస్ చేసుకొని ఒక లైన్ ని సెలెక్ట్ చేసి ఆ లైన్ మీద ఉన్న డేటాని అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది మల్టీప్లెక్సర్. సో ఆ ఆపరేషన్ ని బేస్ చేసుకుని ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేశాము. సో ఇక్కడ ఇన్పుట్ గా సెలక్షన్ లైన్స్ తీసుకున్నాను అండ్ అవుట్పుట్ లైన్ వచ్చేసి Y వాల్యూ. మీరు ఇన్పుట్ లైన్స్ గా D0, D1 సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే సెలక్షన్ లైన్ వాల్యూస్ డిసైడ్ చేస్తుంది ఏ ఇన్పుట్ లైన్ సెలెక్ట్ చేయాలి అనేసి. అంటే టోటల్ ఫంక్షనింగ్ వచ్చేసి సెలక్షన్ లైన్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సెలక్షన్ లైన్ ఏం ఇన్పుట్ ఇస్తే దానికి తగ్గట్టు మనకు డేటా అనేది అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తాం. కాబట్టి సెలక్షన్ లైన్స్ ని ఇన్పుట్ లైన్స్ గా తీసుకోవాలి అండ్ అవుట్పుట్ లైన్ వచ్చేసి Y అవుతుంది. సో
సో సెలక్షన్ వన్ సెలక్షన్ లైన్ ఉంది కాబట్టి 2 కాంబినేషన్స్ వస్తాయి. ఫస్ట్ 0 కాంబినేషన్, నెక్స్ట్ 1 కాంబినేషన్. సో సెలక్షన్ లైన్ వాల్యూ 0 ఉన్నప్పుడు లైన్ 0 సెలెక్ట్ అవుతుంది అండ్ D0 అనేది అవుట్పుట్ లైన్ కి సెండ్ చేస్తుంది. అంటే y ఈక్వల్ టు D0 అవుతుంది. సో 0 సెలక్షన్ వాల్యూ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ D0 ఉంటుంది. అలాగే సెలక్షన్ లైన్ వాల్యూ 1 ఉన్నప్పుడు లైన్ 1 సెలెక్ట్ అవుతుంది. అంటే D1 డేటా అవుట్పుట్ లైన్ కి సెండ్ అవుతుంది. కాబట్టి y ఈక్వల్ టు D1 అవుతుంది. తర్వాత ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రూత్ టేబుల్లో ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయో చూడండి. ఓన్లీ 1 అవుట్పుట్ ఉంది కాబట్టి ఒకే ఒక ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో y ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇక్కడ ప్రీవియస్ ఫస్ట్ యూనిట్ లో మీరు నేర్చుకొని ఉన్నారు. సో ఎక్స్ప్రెషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి SOP ఫామ్ లో అని సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా యూజ్ చేయండి. అక్కడ మనకు 0s and 1s ఉండేవి, బట్ ఇక్కడ D0 D1 డేటా ఫామ్ లో ఉంటుంది అవుట్పుట్. సో ఎలా ప్రతి కాంబినేషన్ అవుట్పుట్ ని మీరు ఇంక్లూడ్ చేసి అంటే ప్రతి కాంబినేషన్ ప్రోడక్ట్ ని సమ్మేషన్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఈ కాంబినేషన్ ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాను. S0 వాల్యూ 0 ఉన్నప్పుడు D0 అవుట్పుట్ వస్తుంది. S0 వాల్యూ 1 ఉన్నప్పుడు D1 అవుట్పుట్ వస్తుంది. సో S0 వాల్యూ 0 ఉన్నప్పుడు దీని కాంప్లిమెంట్ తీసుకోవాలి. S0 వాల్యూ 1 ఉన్నప్పుడు నార్మల్ ఫామ్ తీసుకోవాలి. ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. సో S0 వాల్యూ 0 కాబట్టి S0 బార్ D0 ఈ కాంబినేషన్ S0 బార్ D0 నెక్స్ట్ ప్లస్ ఈ కాంబినేషన్ S0 D1. సో ఇలాగా ఎక్స్ప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత సర్క్యూట్ కన్స్ట్రక్ట్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసి. సో ఎక్స్ప్రెషన్ ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 2 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి, 1 సమ్మేషన్ టర్మ్ ఉంది. కాబట్టి 2 AND గేట్స్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. తర్వాత 2 AND గేట్స్ అవుట్పుట్స్ ని OR గేట్ కి ఇన్పుట్ గా ఇవ్వండి. ఈ టోటల్ సమ్మేషన్ టర్మ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సర్క్యూట్ డయాగ్రామ్ లో 2 ఫార్మ్స్ తీసుకున్నాను సెలక్షన్ లైన్ కి. ఇది S0, దీన్ని ఒక నాట్ గేట్ కి ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు మనకి S0 బార్ వస్తుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి S0 బార్ ని అండ్ D0 లైన్ ని ఒక AND గేట్ కి ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు మనకు S0 బార్ అండ్ D0 అవుట్పుట్ జనరేట్ అవుతుంది. అలాగే S0 ని అండ్ D1 ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు సెకండ్ AND గేట్ కి S0 D1 ప్రోడక్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ 2 అండ్ ప్రోడక్ట్ టర్మ్స్ ని OR గేట్ కి ఇన్పుట్ గా ఇవ్వాలి. సో OR గేట్ అవుట్పుట్ మనం ఎవాల్యుయేట్ చేసిన ఎక్స్ప్రెషన్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇది 2x1 మల్టీప్లెక్సర్ ఫంక్షనింగ్, ట్రూత్ టేబుల్, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి సర్క్యూట్ డ్రా చేయడం. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2x1 మల్టీప్లెక్సర్ కి 2 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ లైన్ ఉంటుంది అండ్ 1 సెలక్షన్ లైన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ట్రూత్ టేబుల్. సో 1 ఇన్పుట్ లైన్, సెలక్షన్ లైన్స్ ని ఇన్పుట్ లైన్స్ గా తీసుకుంటాము, y ని అవుట్పుట్ లైన్స్ గా తీసుకుంటాము. 1 సెలక్షన్ లైన్ కాబట్టి 2 కాంబినేషన్స్ నోట్ చేసాము. సో ఒకసారి 0 ఇన్పుట్ తీసుకుంటున్నాము సెలక్షన్ లైన్ కి, ఇంకొకసారి 1 ని ఇన్పుట్ గా ఇస్తున్నాము. 0 వాల్యూ సెలక్షన్ లైన్ కి ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు D0 అనేది అవుట్పుట్ కి సెండ్ అవుతుంది. కాబట్టి అవుట్పుట్ ఈక్వల్ టు D0 అవుతుంది. సెలక్షన్ లైన్ వాల్యూ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసాము. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసి సర్క్యూట్ కన్స్ట్రక్ట్ చేసాము.